హలో ఫ్రెండ్స్, మీరు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారా? అయితే మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టే ఓటర్ ఐడి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఓటర్ ఐడి అనేది ఓటు వేయడానికి మాత్రమే కాదు, చాలా చోట్ల ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఓటర్ ఐడి అప్లై చేయడం కోసం నెట్ సెంటర్లకి, మీ సేవా సెంటర్లకి వెళ్లి డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఓటర్ ఐడి అప్లికేషన్ కి పూర్తిగా ఫ్రీ. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఆన్లైన్ సిస్టమ్స్ వల్ల మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో లేదా కంప్యూటర్ ద్వారా మీకు మీరే ఓటర్ ఐడి సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను కొత్తగా ఓటర్ ఐడి ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేయాలి అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పని చేద్దాం. సో ముందుగా మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి రెడీ చేసి పెట్టుకుందాం. మీది ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అది క్లియర్ గా మీ ముఖం స్పష్టంగా కనిపించేలాగా ఉండాలి. అండ్ మీ ఆధార్ కార్డు ఫోటో కూడా రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ లో పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉండాలి. అండ్ స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంటే సరిపోతుంది. ఇవి ముందే మనం రెడీగా పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ స్మూత్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లేట్ చేయకుండా అసలు ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీ మొబైల్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ లో ఓటర్ ఐడి అప్లై అని ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ టాప్ లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్ మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఓటర్ సర్వీస్ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఓటర్ ఐడి అప్లై చేయాలంటే ముందుగా మీరు సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ టాప్ లో రైట్ సైడ్ లో సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద మెయిల్ ఐడి అవసరం లేదు, సో దాన్ని మీరు ఎంటర్ చేయొద్దు. సో ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ టైప్ చేసి రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ గా సైన్ అప్ అయినట్టు పాపప్ వస్తుంది. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా టైప్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు డాష్బోర్డ్ లోకి వస్తారు. ఇప్పుడు కొత్త ఓటర్ ఐడి అప్లై చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫామ్ 6 ఫిల్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి, న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అడుగుతుంది. సో ఒకటి తర్వాత ఒకటి ఫిల్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ స్టెప్ ఏలో మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏటో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ నియోజకవర్గంకి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ బిలో మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు నేమ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. సో మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే టైప్ చేయండి. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. మనం ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో అంటే మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ అయిన తర్వాత హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ సి లోకి వెళ్తారు. ఇక్కడ రిలేటివ్స్ ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ ఫాదర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్ అండ్ సర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్టెప్ డి లోకి వెళ్తారు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే సెల్ఫ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వాలనుకుంటే సెల్ఫ్ మీద క్లిక్ చేసి మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జెండర్ అడుగుతుంది. ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ లో గానీ 10th సర్టిఫికేట్ లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. సో ఇక్కడ మాక్సిమం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టెప్ హెచ్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఆధార్ లో ఉన్న అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేట్ అనేది ఎంటర్ చేయండి.
సో మీరు ఇక్కడ ఏ టౌన్ కి సంబంధించిన వల్ల టౌన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో తర్వాత కింద పోస్ట్ ఆఫీస్, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో తర్వాత మీ మండల్ అనేది ఎంటర్ చేయాలి. సో తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఈ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత దానికి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ వేయాలి. సో ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ మీకు డిజబిలిటీ గురించి అడుగుతుంది. సో డిజబిలిటీ పర్సన్ ఉన్న వాళ్ళైతే మీరు ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఓటర్ ఐడి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. సో కింద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కింద డిక్లరేషన్ అడుగుతుంది. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీ విలేజ్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. కింద ఎప్పుడు నేను ఉంటున్నారో ఆ మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది ఫైనల్ స్టెప్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది మీకు ప్రివ్యూ రూపంలో చూపిస్తుంది. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే ఈసైన్ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఎస్ క్లిక్ చేయండి. ఈసైన్ సర్వీస్ లోకి ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాసెస్ జరిగి మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తో మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ సర్వీస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. ఇందాక అక్నాలెడ్జ్మెంట్ లో రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడే మనం సబ్మిట్ చేసాం కాబట్టి మనకి ఇలాగ వస్తుంది. సరే ఫ్రెండ్స్, మీరు ఇలా ఇంట్లో కూర్చొని ₹1 కూడా పే చేయకుండా ఓటర్ ఐడి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైతే ఓటర్ ఐడి లేదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి యూస్ఫుల్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన టెలిగేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్.